వెల్కమ్ టు ఎస్ న్యూస్. నరసింహులపేట మండల వ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు యూరియా కొరత లేకుండా చూస్తాము అని మండల వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. మండల కేంద్రంలో పిఎస్సిఎస్ వద్ద యూరియా పంపిణీ ఆయన పరిశీలించారు. స్టాక్ వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ రైతులు కూడా అవసరం మేరకు మాత్రమే కొనుగోలు చేసి వాడుకోవాలి అని సూచించారు. అలాగే ఆయుష్కాం 600 ఎకరాలు, అలాగే వేరుశనగ 600 ఎకరాల్లో సాగుతుంది. దీనికి తగ్గట్టు మనం రాష్ట్ర ప్రభుత్వానికి 1700 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని మనం రిక్వైర్మెంట్ పంపించడం జరిగింది. ఇప్పటి వరకు మనకి 1100 మెట్రిక్ టన్నులు పిఎస్సి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా మరియు అగ్రో రైతు సేవా కేంద్రాలు మరియు వివిధ ప్రైవేట్ రిటైల్ షాప్ రైతులకు అందించడం జరిగింది. కాబట్టి రైతులెవరూ యూరియా గురించి ఆందోళన చెందవసరం లేదని, యూరియా అనవసరంగా కొనుగోలు చేయకూడదని కోరుతున్నాను. అలాగే యూరియా మనకి మొక్కజొన్న పంటకైతే 4 యూరియా బ్యాగులు సరిపోతున్నాయి. అలాగే వరి పంటకి 3 బ్యాగులు సరిపోతాయి. అలాగే యూరియా మనకి అధికంగా వేస్తే ఎక్కువ చెరుపేడలు ఎక్కువ పెరిగి మొక్క చౌడుబారి విపరీతంగా చెరుపేడలు పెరిగిపోతాయి. కాబట్టి రైతులందరికీ యూరియా అవసరానికి మించి ఎక్కువ వేయకూడదని శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారుల సలహాల మేరకే యూరియా వాడాలని కోరుతున్నాను. మన నర్సంపేట మండలంలో యూరియా కొరత లేదని స్పష్టంగా చెప్తున్నాను. అలాగే ప్రతి ఒక్క రైతు మన వ్యవసాయ విస్తరణ గారి ద్వారా యూరియా కార్డు కంపల్సరిగా తీసుకొని రావాలని తీసుకోవాలని కోరుతున్నాను.